ఓం శ్రీమాత్రి నమః. ఆగస్టు నెల మొదటి వారంలో మకర రాశి వారికి అరుదైన రాజయోగం. 1000 కోట్ల దేవతలు దిగి వచ్చి మీ జీవితాన్ని మార్చిపోతున్నారు. మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వల్ల మారిపోతుంది. అసలు ఈ మకర రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఆగస్టు నెల మొదటి వారం మకర రాశి వారికి చాలా అరుదైన రాజయోగం, అదృష్ట ద్వారాలు తెరుచుకుపోతూ ఉన్నాయి. మకర రాశి వారికి హృదయపూర్వక స్వాగతం. ఆగస్టు నెల మొదటి వారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపుగా నిలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. చాలా కాలంగా కూడా ఎదురు చూస్తున్న అవకాశాలు, ఆగిపోయిన పనులు, ఆలస్యమైన శుభవార్తలు కూడా ఒక్కొక్కటిగా ముందుకు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, కొత్త ఉత్సాహం పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఎవరితో ఎంతో కాలంగా చేసినటువంటి కృషికి తగిన గుర్తింపు రావచ్చు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం పెరగడం, పెద్దల యొక్క ఆశీర్వాదం లభించడం మీకు మానసిక ప్రశాంతతను కలిగి ఉండవచ్చు. 1000 కోట్ల దేవతల ఆశీర్వాదం అనేటటువంటి మాటకు అర్థము మీ జీవితంలో సానుకూలమైన శక్తులు పెరిగి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే సమయంగా భావించవచ్చు. మీరు చేసే ప్రతి పనిలో కూడా దైవనామస్మరణతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయండి. ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు, పదోన్నతి అవకాశాలు లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. చాలా రోజులుగా కూడా ఎదురు చూస్తున్న ఉద్యోగ సమాచారం కొందరికి అందవచ్చు. వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, ఆదాయాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. నిలిచిపోయిన బకాయిలు తిరిగి రావడం, అనుకోని ఆదాయ మార్గాలు కనిపించడం. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందుగా సరైన ఆలోచనలు చేయడం మంచిది. మీరు మట్టిని పట్టుకున్న బంగారమే అనే మాటను అక్షరార్థంగా కాకుండా మీరు చేసే పనులలో మంచి ఫలితాలు రావడానికి అనుకూలమైన సమయం అనే భావంతో చూడాలి. మీ శ్రమకు విలువ పెరిగే అవకాశం అయితే ఈ సమయంలో పూర్తిగా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఉపశమనం కూడా లభిస్తుంది. నిలిచిపోయినటువంటి బాకీలు తిరిగి రావడం, అనుకున్న ఆదాయం లేదా కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించే అవకాశం ఏర్పడుతుంది. మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం అనే మాటను అక్షరార్థంగా కాకుండా మీరు చేసే మంచి పనులలో భాగంగా ఉపయోగించాలి. విద్యార్థులకు చదువుల ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా సాధారణమైన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఈ వారం రోజుల్లో మీకు పరిచయం అయ్యేటటువంటి కొందరు వ్యక్తులు భవిష్యత్తులో ముఖ్యమైనటువంటి అవకాశాలకు కారణం కావచ్చు. అందుకే ప్రతి పరిచయాన్ని కూడా గౌరవించండి. మంచి మాట, మంచి ప్రవర్తన మీకు మరిన్ని అవకాశాలు, ద్వారాలు తెరుచుకోవచ్చు. దైవభక్తితో ప్రతి ఉదయం మీ యొక్క ఇష్టదేవుణ్ణి స్మరించండి. పెద్దలకు ఆశీర్వాదం తీసుకోండి. అవసరమైతే వారికి సహాయాన్ని చేయండి. మంచి ఆలోచనలు, మంచి పనులు మీ జీవితంలో మరింత సానుకూలమైన మార్పుకు దారి తీస్తాయి. మొత్తంగా చూస్తే ఆగస్టు నెల మొదటి వారం మకర రాశి వారికి ఆశాజనకమైన అవకాశాలు, కొత్త ఉత్సాహం, అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులు తీసుకురాగల సమయంగా కనిపిస్తోంది. మీ కృషి, సహనం, ఆత్మవిశ్వాసం మీ యొక్క విజయానికి ప్రధానమైన బలం అవుతుంది. దైవానుగ్రహం, క్రమశిక్షణ, సానుకూలమైన దృక్పథంతో ముందుకు సాగితే మీ యొక్క లక్ష్యాలు మరింతగా చేరువయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక మకర రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి అదృష్టమా దురదృష్టమా, మీ జీవితానికి ఎటువంటి టర్నింగ్ పాయింట్ అనేది ఈ సమయంలో చూడబోతున్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు చూసుకున్నట్లయితే కనుక కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న మీరు ఎంత కష్టపడినా సరైన గుర్తింపు రాలేదని బాధపడి ఉండవచ్చు. కానీ ఆగస్టు నెల మొదటి వారం నుండి పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. మీకు పట్టుదల, క్రమశిక్షణ, మీ యొక్క నిజాయితీకి తగిన ఫలితాలు లభించే సమయం అయితే దగ్గర పడబోతుంది. మీరు చేపట్టే పనులలో కొత్త ఉత్సాహం కూడా కనిపిస్తుంది. నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్న వారికి ఇంటర్వ్యూలో మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు, లాభదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక పరంగా కూడా ఈ కాలం కొత్త ఉపశమనం అయితే కలగవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగి పరస్పర సహకారం పెరిగే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు కూడా ఈ వారం అనుకూలంగా ఉండవచ్చండి. చదువుపైన ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి శుభవార్త కూడా అందే అవకాశం ఉంటుంది. విదేశీ విద్య లేదా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైన పరిణామాలు కనిపిస్తాయి. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేకపోయినా సరే తగినంత విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం,
ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసమే పెద్ద బలము. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా ముందుకు అడుగు వేస్తే మీ కృషి, మీ సహనం, మీ యొక్క నిర్ణయాలు మీ విజయానికి నిజమైన కారణాలు అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మకర రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ఈ మకర రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కష్టపడి పనిచేసే స్వభావం కలవారుగా ఉంటారు. ఏ పని చేసినా అంకిత భావంతో పూర్తి చేస్తూ ఉంటారు. క్రమశిక్షణ వీరిలో ఉంటుంది. నియమాలను పాటించడం, సమయపాలనలో ముందుంటారు. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు. కుటుంబం, ఉద్యోగం, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారు. ఓర్పు మరియు సహనం బాగుంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. సమయం కోసం ఎదురు చూడగలుగుతారు. ఆచరణాత్మక ఆలోచనలు భావోద్వేగాల కంటే కూడా వాస్తవాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అవసరమైనప్పుడు సమర్థవంతంగా నాయకత్వం వహిస్తారు. నిజాయితీ అధికము. మోసం చేయడం ఇష్టపడరు. నమ్మకాన్ని విలువైనదిగా భావిస్తుంటారు. లక్ష్య సాధన, ఒక్కసారి లక్ష్యం పెట్టుకుంటే దానిని చేరే వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు. పొదుపు స్వభావం వీరిలో ఉంటుంది. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ఉంటారు. భవిష్యత్తు కోసం వీరు ఆదా చేస్తారు. సహాయం చేసే మనసు, అవసరంలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేస్తారు. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం, భావాలను బయటకు చెప్పలేకపోవడం, మొండితనం లేదా పట్టుదల కూడా ఎక్కువగా ఉండడం, ప్రతి విషయంలోనూ ఒత్తిడిని తమపైన తామే పెంచుకోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మకర రాశి వారికి సాధారణంగా అనుకూలమైనటువంటి రంగాలు ఉద్యోగం, ప్రభుత్వ సేవలు, వ్యాపారం, నిర్మాణ రంగము, వ్యవసాయం, బ్యాంకింగ్, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో మంచి పురోగతి సాధించే అవకాశాలైతే కలవారుగా ఉంటారు. క్రమశిక్షణ మరియు పట్టుదల వారి యొక్క విజయానికి ప్రధానమైనటువంటి బలాలుగా గుర్తింపబడతాయి. మకర రాశిలో జన్మించిన వారు సాధారణ వ్యక్తులు కాదు. వీరి జీవితంలో ప్రతి అడుగు ఆలోచనలతో, ప్రతి నిర్ణయం బాధ్యతతో, ప్రతి విషయం కష్టంతో నిండి ఉంటుంది. మీరు జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గలేరు. ఓటమిని అంతిమంగా భావించకుండా దానిని విజయానికి మొదటి మెట్టుగా మార్చుకునే అసాధారణమైనటువంటి మనస్తత్వం వీరికి సొంతం. మకర రాశి వారు చాలా ఓర్పు కలవారుగా ఉంటారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని భవిష్యత్తులో దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఆలోచించి ముందుకు సాగుతారు. అయితే వీరు తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా విజయవంతం అవుతాయి. వీరికి నిజాయితీ అంటే ఎంతో ఇష్టము. అబద్ధాలు, మోసాలు, నమ్మక ద్రోహం వంటి విషయాలను వీరు అసలు సహించలేరు. ఒక్కసారి ఎవరినైనా తమ మనసులో స్థానం ఇచ్చారు అంటే వారి కోసం ఎంతటి త్యాగమైనా చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు. కానీ నమ్మకాన్ని దెబ్బతీసిన వారిని మళ్ళీ అంత సులభంగా వీరెప్పుడు కూడా నమ్మలేరు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మకర రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన ఈ వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.